నమస్తే, నేను చందు. వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. గత వారం స్టాక్ మార్కెట్లో మనం డే టు డే చూసాం, ఎలా ఉంది ఏంటి అనేది, దాని ప్రభావం అంతా కూడా చూసాం. అయితే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో గత వారం అసలు ఓవరాల్గా ఏం జరిగింది స్టాక్ మార్కెట్లో, అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి మనకి వీకెండ్ బిజినెస్ అప్డేట్లో జాయిన్ అయ్యారు మాలంపాటి ప్రభు గారు, ప్రముఖ బిజినెస్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా సార్, చెప్పండి సార్. సార్, మనం డే వైజ్గా చూస్తూ వచ్చాం స్టాక్ మార్కెట్ ఏవేవి పెరిగాయి, తగ్గాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అనేది. సో ఓవరాల్గా గత వారం స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి మీరు ఏం చెప్తారు? లాస్ట్ వీక్ అంటే రెడ్ లోనే క్లోజ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో స్టార్టింగ్ కొంచెం పర్వాలేదు, కానీ కన్సల్టేషన్ ఫేజ్ లోనే, అంటే అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అనుకున్నది చివరిలో ట్రంకేటెడ్ వీక్, బుధవారం సెలవు. సో ఏదైనా ఈ 4 రోజుల్లో కొంచెం లాస్ట్ 2 days లో కొంచెం పడింది అనుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రీజిక్ అనుకున్నాం కదా, 12 స్టాక్ని 14 స్టాక్స్ చేస్తున్నారు. ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయని ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఎక్కువ పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నారు అన్నారు కదా. దానివల్ల డిసెంబర్ నుంచి మార్చ్ వరకు స్టెప్ బై స్టెప్ దాన్ని తగ్గించుకుంటే రీషఫుల్ చేసుకుంటూ వస్తారు. సో అందుకని బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఇదైంది ప్రాఫిట్ బుకింగ్ లో అన్నట్టుగా. మెయిన్ అదొక కారణం అనుకోవచ్చు. ఏది ఏమైనా కొంచెం మార్కెట్ లాస్ట్ వీక్ కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ క్లోజ్ అయిందంటే డౌన్ సైడ్ ఇదైంది అనుకోవచ్చు. అంటే కంటిన్యూస్ గా ఇదైంది కదా, తర్వాత డిప్ అనుకోవచ్చు. అలానే ఇప్పుడు యుఎస్ఏలో షట్ డౌన్ కూడా ఉంది కదా, అది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది సార్? దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆ డేస్ కంటే ఇది ఇంకా రికార్డ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్స్ కూడా జరిగినప్పుడు గవర్నర్స్ కానీ, లేకపోతే న్యూ జెర్సీలో ఉన్న ఇంకా మేయర్ కానీ, ఈ రెండు మేయర్ పోస్టులు, 2 గవర్నర్ పోస్టులు మొత్తం డెమోక్రట్కి వచ్చినాయి. అంటే ఏదన్నా ఆయన మీద కోపంతో వచ్చినట్టు ఏంటనేది కనబడుతోంది. సో ఏదేమైనా అది వాళ్ళ ఇంటర్నల్ జనరల్ గా. ఎందుకంటే ఎవరైనా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఏ ప్రెసిడెంట్ అయినా ఆ కంట్రీకి ఏం కావాలో అది చూస్తారు. ఇప్పుడు ట్రంప్ ను కూడా మనం తప్పుపట్టలేము, ఎందుకంటే ఆయన వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటాడు ఆయన. అది మనకి రాంగ్ అనిపించచ్చు ఒక రకంగా. మన సైడ్ యాంగిల్ చూస్తే అది రాంగ్ అనిపించచ్చు, ఆయన సైడ్ యాంగిల్ చూస్తే వాళ్ళు ఇంటర్నల్ కాబట్టి అది పాజిటివ్ అనుకోవచ్చు. ఇట్లా ఇది చేస్తారంటే. ఎందుకంటే ఎక్కువ మంది కూడా మన దగ్గరికి వెళ్ళి 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు కోవిడ్ లో ఇంట్లో కూర్చొని, అది కూడా రాంగ్ కదా. సో అది కూడా ఒక రకంగా మన వాళ్ళు వెళ్ళి చాలా ఇది చేశారు అనుకోవచ్చు. దానివల్లే ఒక రకంగా ఒక యాంగిల్లో చూస్తే ట్రంప్ ఈస్ 100% రైట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం చేయాలి, లేదా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకొని జాబ్ కోసం ట్రై చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారు, రాడికల్నెస్ యూనివర్సిటీలో ఉన్న గొడవల వాటిల్లో తలదూరుస్తున్నారు. అది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు తీసుకుంటారు? అందుకని అందుకు ఓ రకంగా ఆయనకు కూడా కోపం వచ్చిందేమో. అందుకని యూనివర్సిటీ గ్రాంట్స్ కూడా తగ్గించాడు ఆయన మొత్తం. ఎందుకంటే పర్సెంటేజ్ మన ఇది కూడా ఇండియన్ సైడ్ వాళ్ళు కూడా బాగా ఇది చేశారు కదా, బాగా ప్రెషర్ పెట్టారు. H1B వీసాలు కూడా అన్ని ఒక రకంగా అందుకే టైట్ చేస్తున్నాడు. అంటే ఆయన్ని మనం తప్పు పట్టలేము ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ చేసుకుంటున్నాడు, సెటరైట్ చేసుకుంటున్నాడు అది. సో ఈ ఫ్యూచర్ లో మనకి ఇండియాతో ట్రేడ్ డీల్ జరుగుతుందనే ఆశ ఉంది. సో ఆయనే చెప్తున్నాడు ట్రేడ్ డీల్ నేను చేసుకుంటానని. సో డెఫినెట్ గా ఆ ట్రేడ్ డీల్ జరిగిన రోజు చైనాతో కూడా మనకు పూర్తిగా అవ్వలేదు, మళ్ళీ ఎందుకో ఆగింది. ఎక్కడ ఆగిందో మనకి బయటికి రాదు న్యూస్. కాబట్టి యుఎస్ చైనా ట్రేడ్ డీల్ కూడా దాదాపు అదే నేను అడగబోతున్నాను సార్, ట్రేడ్ డీల్స్ ఏమయ్యాయని అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఇండియన్ ట్రేడ్ డీల్ కూడా కావచ్చా అంటే ఆయనే చెప్పారు. కాబట్టి సిచ్యువేషన్ ఒక రకంగా మిగతాది మనకి ఎగెనెస్ట్ అనిపించినా వాళ్ళకి అనుగుణంగా తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఎగెనెస్ట్ అనిపించచ్చు. సో డెఫినెట్ గా అది మనకి డీల్ అయిపోతుంది, నేను చేసుకుంటానని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ వీక్ మనకి క్రూషియల్, బాగా క్రూషియల్. ఎందుకంటే బీహార్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, కంప్లీట్ అయింది. 243 సీట్లలో 120 సీట్లకి పోలింగ్ కంప్లీట్ అయింది. అంటే 64.66% పోలింగ్ అయింది. రికార్డ్ ఇది. సో నిజంగా అంటే ఎవరు వస్తారు ఏంటి అనేది
ఆ, ఈసారి అంటే కొంత వాళ్ళ ప్లానింగ్ బానే ఉంది. ఛట్ పూజ కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఓటింగ్‌కి వాళ్ళు యూజ్ చేసుకున్నారు ప్రాపర్‌గా. కరెక్ట్ అవునండి టైంలో. పర్సంటేజ్ ఎక్కువైంది. హ్మ్. రిజల్ట్స్ అవుట్పుట్ చూడాలి. సెకండ్ ఫేజ్ కూడా చూస్తే సెకండ్ ఫేజ్ 11th ఉంది. 11th మనకి ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ వస్తుంది. సో దానికి డైరెక్షన్ మనకు తెలియచ్చు. డైరెక్షన్ తెలిసినప్పుడు కొంత డైరెక్షన్ తెలుస్తుంది. 14th మధ్యాహ్నానికి మనకి పూర్తిగా మనకి డైరెక్షన్ మార్కెట్ డైరెక్షన్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రభు గారు. డెఫినెట్ గా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రేడ్ డీలు ప్లస్ ఈ న్యూస్ బీహార్ ఎలక్షన్స్ పాజిటివ్ అనుకుంటే మార్కెట్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అనుకున్న దానికంటే పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఓకే. ఇవే అంశాలా ఇంకేమైనా క్రూషియల్ ఉన్నాయా సార్? ఎందుకంటే కమింగ్ వీక్ చాలా క్రూషియల్ అని చెప్పారు కాబట్టి ఈ వేరే అంశాలు ఏమైనా ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి మార్కెట్ మీద? ఇవి రెండే క్రూషియల్. ఇవి క్రూషియల్ కాబట్టే దానికి మార్కెట్ ఆ వీక్ క్రూషియల్ అనుకుంటాం. మామూలుగా వేరే ఏం లేవు. మామూలు అన్ని రొటీనే. ఓకే. ఇవి రెండు ఉన్నాయి కాబట్టే క్రూషియల్ అయింది కరెక్ట్ గా ఆ వీక్ లో. ఎందుకంటే ట్రేడ్ డీల్ అనేది నెక్స్ట్ వీక్ అదే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ వారంలో అవ్వచ్చు అనేది ఒక ఆశ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆయనే చెప్పారు అవుతుందని. సో ఇప్పుడు కంటిన్యూస్ గా షట్ డౌన్ లో ఉంది యుఎస్. అందుకని లే ఆఫ్స్ టెక్ షేర్స్ లో టెక్ కంపెనీస్ లో లే ఆఫ్స్ బాగా అవుతున్నాయి. ఫ్రైడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో సెల్లింగ్ బాగా అయింది. థర్స్డే కూడా. సో ఎందుకు అవుతుంది అంటే టెక్ షేర్స్ లో లే ఆఫ్ అవుతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ మొత్తం పడ్డాయి. నాస్డాక్ లో పడ్డాయి. దానివల్ల మన మార్కెట్ కూడా ఫ్రైడే కూడా బాగా పడింది ఓ రకంగా. అది కూడా ఒక కారణం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ వాళ్ళే ఆల్రెడీ రికార్డు షట్ డౌన్ అనేది రికార్డు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి చేసుకుంటారు. జనరల్ గా ట్రేడ్ డీల్ జరగాలి. అది మనకు కూడా మంచిదే, ఇద్దరికి మంచిది కాబట్టి ఈ వారంలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం అంతే. మిగతా అన్ని రొటీన్ ఉన్నాయి. ఈ రెండే మెయిన్ హైలైట్. ఈ రెండింటి వల్ల ఏదైనా పాజిటివ్ వస్తే మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రభు గారు, అలానే మనం జిఎస్టీలో వచ్చిన చేంజెస్ అవి చూసాం. సో పండగల టైంలో కొనుగోళ్ళు అవి పెరిగాయని అనుకోవచ్చు. బట్ ఈ నవంబర్ నెలలో కమింగ్ వీక్ కూడా అంటే ఎలా ఉండబోతోంది? దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఆటో సేల్స్ అన్నారు అంత ముందు నెల బాగానే ఉంది. పండగల సీజన్ లో అయిపోయింది. దాదాపుగా ఆటో సేల్స్ కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఒక రకంగా. ఇది దాదాపుగా జిఎస్టీ రీజెక్ట్ చేసినాక 22% అబోవ్ ఆటో సేల్స్ పెరిగినాయి. సో అది మనం చూడాలి. మూమెంట్ అయితే వచ్చింది. ఆగస్ట్ 15 తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత డెఫినెట్ గా మూమెంట్ వచ్చింది. 22%, 23% పెరిగింది. తర్వాత సీజన్ అయిపోతుంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటది కాబట్టి దాని ప్రకారం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది అనుకోవచ్చు అండి. అలానే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు? సో గత వారం మనం చూసాం. సో నెక్స్ట్ కమింగ్ వీక్ ఎలా ఉండబోతోంది? గోల్డ్ అంటే ఫ్లాట్ గానే ఉంది ఈ వారం. అంటే పెద్ద పెరగటం కానీ పెద్ద తగ్గటం లేదు. క్లోజింగ్ కూడా 1,21,000, సిల్వర్ 1,47,718. అంటే గోల్డ్ ఎక్కడ వరకు పోయింది దీంట్లో ఎక్స్చేంజ్ లో అంటే 130 నుంచి 130, అక్కడి నుంచి 129. అంటే ఇప్పుడు చూడండి, అదే సిల్వర్ అయితే 175 దాకా తీసుకోవచ్చు. మన 147 అంటే 27% దాకా పడింది అది. ఇది గోల్డ్ 9 to 10% పడింది. సో ఇప్పటికీ ఇంకా ఇంతవరకు ఉంది. ఇంకా ఏమైనా పడచ్చా అంటే నెగిటివ్ ఏదైనా వస్తే చెప్పలేమండి పడుతుంది. ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైనా అమ్మితే చైనా వేరే కంట్రీస్ ఏమైనా అమ్ముకుంటే పడే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రావచ్చు? జనరల్ గా ఎక్స్పెక్టేషన్ 20% అలా తీసుకున్నా 1,15,000, 1,10,000 మధ్యలో అక్కడ ఆగచ్చు. ఆ 15 అక్కడే రెసిస్టెన్స్ అంటే అక్కడి నుంచి పైన రెసిస్టెన్స్ నుంచి పడింది కాబట్టి సపోర్ట్ లెవెల్ ఇక్కడ తీసుకుని కొంచెం ఇదే ఛాన్స్ ఉంటాయి. జనరల్ గా ఏ స్క్రిప్ట్ అయినా విపరీతంగా పెరిగినప్పుడు 10 to 20% పడే అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం మళ్ళీ తీసుకుంటది. ఆ లెక్కలో తీసుకుంటే ఇక్కడ కన్సాలిడేషన్ అవుతోంది. దాదాపుగా 118కి వచ్చింది, మళ్ళీ 121 అయింది, కొంచెం పెరిగింది. ఈ లాస్ట్ అంటే ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మీద కొంచెం 121. ఫ్రైడే చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 29 పాయింట్స్ మైనస్, 61 పాయింట్స్ సిల్వర్. సో అంటే పాజిటివ్ సైడే కొంచెం చిన్నగా ఉంది. అంటే బయింగ్ జోన్ లో ఉన్నాయి కాబట్టి ఏది సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా కొంటున్నాయి కాబట్టి అది పెద్ద పడట్లేదు. సో ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నా గానీ. సో మీకు నెక్స్ట్ మార్కెట్ కనుక ఈక్విటీ మార్కెట్ కనుక ఇవన్నీ పాజిటివ్ వస్తే కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే 1,15,000 దాకా రావచ్చు అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 141, 142 రేంజ్ వరకు కింద వరకు రావచ్చు అంటే
సిల్వర్ అక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం మళ్ళీ అప్పటి సిచ్యుయేషన్ బట్టి మళ్ళీ యూటర్నా లేకపోతే డౌన్ సైడా ఏంటనేది అప్పుడు మనకు తెలుసు. ప్రభు గారు, మరీ ముఖ్యంగా ఇప్పుడు పర్సనల్గా కొనాలంటే కూడా ఆ రేట్లు చూసి భయపడుతున్నారు జనాలు, కామన్ పీపుల్. కానీ ఈటీఎఫ్లు అంటే గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు, సిల్వర్కి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అంటే ఇప్పుడు కరెక్షన్ మోడ్ కొంచెం తగ్గి కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ అయిన తర్వాత వచ్చే న్యూస్ ని బట్టి మళ్ళీ యాక్షన్ ఉంటుంది. అంటే కొంత కన్సల్టేషన్ పీరియడ్ తీసుకున్నాక బ్రేక్అవుటా బ్రేక్ డౌనా ఏది పొజిషన్ అంటే అక్కడ న్యూస్ బట్టి ఉంటుంది. కాబట్టి పాజిటివ్ న్యూస్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది, నెగిటివ్ న్యూస్ అయితే బ్రేక్ డౌన్ అవుతుంది. సో కన్సల్టేషన్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఆ న్యూస్ ని బట్టి రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ న్యూస్ ఏంటనేది ఆ రెండు న్యూస్ మనం అనుకున్న రెండు న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ అది చూడాలి. చూసిన తర్వాత అంటే ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇది అవుతున్నప్పుడు జనరల్ గా అది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ లెక్కన మనం వేసుకోవాలి. ఎందుకంటే బయింగ్ అనేది చిన్న చిన్నగా జరుగుతుంది. మనం కూడా మన ఆర్బీఐ కూడా బాగానే ఈ సంవత్సరం బాగానే $19 బిలియన్ అబోవ్ వర్త్ గోల్డ్ కొన్నాం. సో అన్ని బ్యాంకులు కూడా కొన్నాయి. సో వాళ్ళేమో అమ్మట్లేదు, ఏ కంట్రీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఏమో అమ్మట్లేదు. కాబట్టి అంత సెల్లింగ్ ప్రెషర్ రాకపోయినా ఇది ప్రాఫిట్ బుకింగ్ ఇంత పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కాబట్టి అంతవరకు వచ్చింది అనుకోవచ్చండి. ఎవరైనా కొనాలి అనుకుంటే మటుకు గోల్డ్ నేను కంటిన్యూగా గంటపదంగా చెప్తున్నా, అవసరార్థం యూజ్ చేయడానికి ఎంత వరకు ఉందో అంతవరకు కొనండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఇప్పుడు విపరీతంగా ఏంటంటే 2 లక్షలు అవుద్ది గోల్డ్ కూడా అనే ఇది వస్తుంది. అట్లా మనం ఎప్పుడో వస్తుందని అట్లా చేసుకోవటం కాదు. ఎందుకంటే అట్లా వచ్చిందంటే ఎకనామిక్ కండిషన్స్ ఏదన్నా నెగిటివ్ బాగా నెగిటివ్ ఉంటే వస్తుంది, అంతవరకు పోవచ్చు. పోదనలేము, మార్కెట్ డైనమిక్ రాదు అనలేము. సో న్యూస్ ని బట్టి రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ న్యూస్ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎసెట్ క్లాస్ లో హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ ఇచ్చేస్తారు. ప్లస్ బయింగ్ ఉంది కాబట్టి ఆ లెక్క తీసుకోవాలండి. ఎవరైనా బై చేయాలంటే మటుకు కొంచెం పార్ట్లీగా ఎస్ఐపి ద్వారా కానీ మంత్లీ ద్వారా కానీ మీకు కొంచెం కొంచెం ఎక్రూట్ చేస్తే మంచిది. అవసరార్థం ఒక 1 kg కావాలంటే ఎంత కొనాలి, ఎప్పటికి కావాలి, ఆ టార్గెట్ పెట్టుకొని మంత్ ఎక్రూట్ చేస్తే మంచిది. ఒక్కోసారి తగ్గినప్పుడు లోవర్ లోస్ లో లోవర్ యావరేజ్ రేట్ లో వస్తాయి. కాబట్టి అదే సిల్వర్ అయితే మీకు భయపడాల్సిన పని లేదంటాను. హోల్డ్ చేసుకోండి. ఎవరైనా హైలో కొన్నవాళ్ళు ఇంకా పెరుగుతుంది అని 170లో 165లో కొన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు మటుకు కొంచెం తగ్గిందని ఇది అవ్వాల్సిన పని లేదు. హోల్డ్ చేసుకోండి. మీకు 1 ఈటీఎఫ్లు కూడా తగ్గినాయి. మళ్ళీ పెరగాలంటే మళ్ళీ ఈ న్యూస్ తెలిసిన తర్వాత కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కూడా పొజిషన్ బట్టి దాన్ని బట్టి పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనికి అనుగుణంగా ఇంత పెరిగింది కాబట్టి ఏదైనా కొంత పర్సెంటేజ్ డైవర్సిఫై చేసుకోవడానికి కాపర్ లో కూడా కొంచెం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఒక 30-35% దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే ప్రభు గారు, ఇక్కడ కొన్ని కామన్ క్వశ్చన్స్ అంటే జనరల్ పీపుల్ కూడా అడుగుతున్నారు. అదేంటంటే, సో ప్రభు గారు మేము ఒక మంత్లీ ఒక 5,000 అలాగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం. అలా ఒక 15 years పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో గోల్డ్ బెటరా లేదా స్టార్టింగ్ కాబట్టి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రభు గారు, నేను అదే చెప్పానండి. గోల్డ్ అవసరార్థం ఎంత అవసరం, 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ మనకెంత అవసరం, ఆ అవసరార్థం మంత్లీ అక్రూడ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ మంత్లీ అంతే. అందుకనే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు, ఇన్వెస్ట్మెంట్ పరంగా యూసేజ్ పరంగా. ఎందుకంటే ఒకవేళ మనం కొన్న తర్వాత తగ్గినా పెద్ద బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాడతాం కాబట్టి. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకెళ్లి లాకర్ లో పెడితే ఎక్కువ, ఇప్పుడు 2 kg 3 kg కానీ లోపల పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నప్పుడు అది తగ్గినప్పుడు ఇబ్బంది వస్తుంది. అది అట్లా కాదు కదా. సో మళ్ళీ 2 లక్షలు రావాలంటే ఏదైనా ఇబ్బంది పడాలంటే అప్పుడు వస్తుంది. సో అట్లా కాకుండా మీకు అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారంగా చేస్తే మంచిది. అదే సిల్వర్ లో అయితే మీకు హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. నెక్స్ట్ 5 years పెట్టుకుంటే 2 లక్షలు దాటుతుందా అంటే మళ్ళీ 2 లక్షలు దాటినప్పుడు 2.5 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ లో మీకు ఈటీఎఫ్ కానీ సిల్వర్ బీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు ఒకేసారి లంసమ్ లో కాకుండా సిప్ మేనర్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మంత్లీ అక్రూడ్ చేసుకోవటం మంచిదండి. ప్రభు గారు, మరొకరు ఏమో అడుగుతున్నారంటే, పిల్లల కోసం ఏదైనా ఒక ప్లాన్ చెప్పండి. అంటే ఎస్ఐపి అనేది ఉంటుంది కదా, అది ఏమైనా బెటరా లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చెప్తారనేది అడుగుతున్నారు.
ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటాయి. కానీ కామన్ గా ఉండేది అందరికీ ఏంటంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్. అంటే మనకి తెలియకుండా చిన్న అమౌంట్ తో ఓవర్ ఏ పీరియడ్ ఒక అసెట్ క్లాస్ ని ఫామ్ చేసుకుంటాం. అంటే మనం ఇప్పుడు లంసమ్ గా పెట్టట్లేదు, మంత్లీ 1000 రూపాయల నుంచి మన ఇష్టం, 5000 10,000 అనేది మన ఇష్టం. దాని ప్రకారంగా లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మనకి తెలియకుండా మార్కెట్ లో పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్ లో వస్తాయి, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ వస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇప్పుడు పుట్టంగానే పిల్లలు ఫస్ట్ 0 years అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి 25 years 20 ఏది టార్గెట్ అనుకుంటే, అంటే మనకి వాళ్ళ పెళ్లికి కావాలా, లేకపోతే వాళ్ళకి చదువులకు కావాలా, వాళ్ళకి స్కూల్ కావాలిగా, ఏ టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్ పెట్టుకొని మన ఫైనాన్షియల్ అసెట్స్ ని ఫామ్ చేసుకుంటూ ఫిక్స్డ్ అసెట్స్ ని తీయకుండా మన టార్గెట్స్ ని అనుగుణంగా ఆ టైం ఇచ్చి దాంట్లో మార్కెట్ నుంచి ఇచ్చేసుకొని ఫిక్స్డ్ అసెట్స్ ని లిక్విడేట్ చేసుకుంటా ఫైనాన్షియల్ అసెట్ ఫామ్ చేసి దాన్ని లిక్విడేట్ చేస్తాం. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరైనా చేయాల్సింది. దానికి అనుగుణంగా ఎస్ఐపి అనేది కళ్ళు మూసుకొని ఎవరైనా పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. అది కూడా మీకు ఎస్ఐపిలో ఇదివరకు 12 to 15%, 18%, 17% వచ్చాయి. కానీ ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ గివింగ్ 20 to 30% లాంగ్ టర్మ్. మీకు ఎగ్జాంపుల్ గా మోతిలాల్ ఫండే ఉంది, మిడ్ క్యాప్ ఫండ్ 5 years అబోవ్ 35% ఉంది. అంటే 1% ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద లాంగ్ టర్మ్. 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నప్పుడు 1% కూడా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి చాలా డిఫరెన్స్ వస్తుంది. అందుకని బాగా స్టడీ చేసి అవి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనకి బాధ ఉండదు, ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా సరే, ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఏ ఫండ్స్ పెట్టచ్చు, ఏది గ్రోత్ ఉంటుంది అలాంటివి చూసుకొని దాంట్లో పెడితే బెస్ట్. కంపల్సరీ ఎవరైనా కంపల్సరీ చేయాలి. నేనైతే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యాండేట్ తీసుకురండి, ప్రతి వాళ్ళు కూడా మ్యారేజ్ అవ్వగానే ఒక ఎస్ఐపి చేయాలని 100%. అప్పుడు ఎందుకంటే ఇది స్టార్టింగ్ లో ఎవరికైనా ఫోర్స్ఫుల్ ఉంటుంది, కానీ ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత దాని ఫ్రూట్స్ చూసిన తర్వాత ఇంటెన్షన్ గా వాళ్ళే ముందుకు వస్తారు. దే విల్ మేక్ ఇట్ డబుల్ ఆర్ ట్రిపుల్. ఇది సత్యం, ఇది జగమెరిగిన సత్యం ఇది. కానీ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం పెయిన్ గా బాధగా ఉంటుంది. ఆ అమౌంట్ అటు పంపించేయాలంటే తెలియకుండా ఎక్రూడ్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ. చేసినందుకు చేపించినందుకు ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. రైట్ ప్రభు గారు, చాలా చక్కగా ఎంత క్లియర్ గా వివరించారు. సో అందరికీ వ్యూవర్స్ అందరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ అడిగిన వాళ్ళకే కాదు, చాలా మంది కోసం మీరు సజెషన్ ఇచ్చినట్లు. అలానే ఇంకా ఇప్పుడు కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది అంటే ఈ వారం వచ్చే వారం ఫార్మాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫార్మా అంటే మనం అనుకున్నదే, ఎందుకంటే టారిఫ్ అనేది తెలియాలి. 100% అన్నారు ఆయన. 100% అనేది ఎక్కడ ఎంతవరకు ఆయన చేస్తారు, ఆ ట్రేడ్ డీల్ అని కుదిరినాక ఇది ఎంతవరకు ఉంటుంది, ఈ 100% అవుతుందా, 15% మిగతా కంట్రీస్ తో పాటు 10 to 15% చేస్తారా, ఏ రకంగా చేస్తారు? ఫార్మా ఒక రకంగా ఫార్మా మన మీదే డిపెండ్ అయ్యారు వాళ్ళు. ఏది ప్రిస్క్రిప్షన్ మామూలు మెడిసిన్, బల్క్ డ్రగ్స్ చైనా నుంచి తీసుకుంటారు. సో మనం కూడా చైనా నుంచి 74% అక్కడి నుంచి తీసుకొని వాళ్ళకి పంపిస్తున్నాం. సో ఎక్కువ పర్సెంటేజ్ మన నుంచి కూడా పోతుంది. కాబట్టి వాళ్ళు దీన్ని కాదనలేరు. ఎట్టి పరిస్థితిలో ఎక్కడో ఒక చోట తెగేదాకా లాగరు. 100% వాళ్ళకు కూడా అవసరం కాబట్టి డ్యామ్ షూర్ సెటిల్ అవుతుందనే ఉద్దేశం. ఆ ఆశ నెక్స్ట్ వీక్ ఉందా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నెక్స్ట్ వీక్ రావచ్చు, ఆ పైన వీక్ రావచ్చు. ట్రేడ్ డీల్ అనేది చెప్పలేము. ఒకవేళ ఈ ఎలక్షన్ రిజల్ట్ తో పాటు ఇది కూడా వస్తే మనకి మంచిది, మూమెంట్ బాగా కనపడే ఛాన్సులు ఉన్నాయి మార్కెట్ లో. ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే మీకు నిన్న ఫ్రైడే క్లోజ్ అయింది 25,492, అంటే 500 బిలో. మనకి 25,370 దగ్గర సపోర్ట్ తీసుకుందండి. నిన్న కూడా 25,000 ఫ్రైడే సపోర్ట్ కట్ అయిపోయి మళ్ళీ అగైన్ దానికంటే పైకి వచ్చింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,370 తీసుకుంది. మనకి హయ్యర్ సైడ్ ఎక్కడండి 25,650. ఆ 650 దాటిందా, పైన మనకి క్లోజ్ అయిందా, మనకి ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొన్న కూడా 650 దాకా వెళ్ళి అక్కడి నుంచి పడిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే 1 day అబోవ్ 650 క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తుంది అనుకోవచ్చు. సో దాని ప్రకారం, ఎందుకంటే ఎక్కువ మంది కూడా నెక్స్ట్ 2026 లో మార్కెట్ బాగుంటుందని, మోర్గన్ స్టాన్లీ కూడా సెన్సెక్స్ 1 lakh టార్గెట్ ఇచ్చారు వాళ్ళు, 1 lakh వరకు పోవచ్చని.
సో అట్లా చూసుకున్నా మనకి మన ఈ సంవత్సరం వచ్చే రిజల్ట్స్ కూడా వచ్చే ప్రాఫిట్స్ కూడా రాలేదు కాబట్టి అందరికి ఏమనిపిస్తుంది అంటే అరే ఎఫ్డీలో పెట్టుకుంటే బాగుండేదే 6% అన్న మినిమం వచ్చేది, ఇక్కడ ఏం రాలేదు మనకి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళు అయితే 100% వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినప్పుడు ఆ 2 సంవత్సరాలు ముందు 2 సంవత్సరం రానివి ఆ సంవత్సరంలో కూడా వచ్చిన రికార్డులు ఉన్నాయి. సో ఇది ప్రూవెన్ రికార్డ్ ఇది. సో నెక్స్ట్ ఇయర్ అందరికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అన్ని పాజిటివ్ అంటే కొత్త నెగిటివ్స్ ఏం రాకుండా ఉంటే, అన్ని పారామీటర్స్ అన్ని పాజిటివ్ ఉంటే డెఫినెట్ గా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్. అలానే మనం 6th మార్నింగ్ చూసాం సార్, బ్యాంకింగ్ అనేది ఇలా ఎస్బీఐ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ వారం వచ్చే వారం బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు ఫ్రెష్ అంటే ఆల్రెడీ పెరుగున్నది, మనం ఎంతవరకు పెరిగింది లాస్ట్ వీక్ అంత ముందు చూసుకోవాలి. రీసెంట్ బ్యాంకింగ్ నిఫ్టీ 2 times ఆల్ టైమ్ హై వచ్చింది. ఏది నిఫ్టీ ఆల్ టైమ్ హై ఇంకా 2% అబవ్ ఉంది, రాలేదు. 26,277 రాలేదు. అదే మీకు బ్యాంక్ నిఫ్టీ ఏమో అంతకు ముందు హై దాటి ఫ్రెష్ ఆల్ టైమ్ హై 2 times వచ్చింది. సో నెక్స్ట్ టార్గెట్ ఎలా తీసుకోవచ్చు అంటే, మీకు ఆర్ఎస్ఐ కొంచెం అబోవ్ 60 పోయిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చింది. నిఫ్టీ ఏమో బిలో 60 ఉంది. సో ఎప్పుడైతే ఇప్పుడు 60 దాటిందో అప్పుడు కొంచెం మూమెంట్ నిఫ్టీలో కనుక అబోవ్ 60 ఆర్ఎస్ఐ ఉందంటే స్ట్రాంగ్ ఉన్నట్టు, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో అప్పుడు పెరుగుతున్నప్పుడు ఇది నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై అంటే 59,650కి రావచ్చా అంటే, మనకి నిఫ్టీ టార్గెట్ ఎంత అనుకుంటున్నాం? 25,500 అనుకోండి, 500, 600 అంతవరకు వస్తే బ్యాంక్ నిఫ్టీ 59,650 అబోవ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేషియో ప్రకారం చూస్తే జనరల్ గా నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పెరుగుతుంది దాని రేషియో ప్రకారం చూస్తే. సో ఆ లెక్కన వేసుకున్నా మనకి ఈ ఆల్ టైమ్ హై టచ్ అయిందంటే ఇది 59,650 దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ రైట్. ఎవరైనా ఆల్రెడీ ఉంటే మటుకు, స్టాక్స్ ఉంటే మటుకు ప్రాఫిట్ లో ఉన్నా కొంచెం వెయిట్ చేయొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు ఎవరైనా సరే 59,650 దాటిన తర్వాత అక్కడ అమ్ముకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ మనం అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడున్న పర్సంటేజ్ కి ఇంకొంచెం ఛాన్సెస్ ఉందా అంటే ఇంకొంచెం వచ్చే పర్సంటేజ్ ఉన్నాయి, పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. రైట్. ప్రభు గారు మంచి సజెషన్ ఇచ్చారు. అలానే మనం ఆటోమొబైల్ పరంగా చూసినా కూడా కార్లు కొనుగోలు అనేది పెరిగింది రీసెంట్ డేస్లో. అది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సీజన్ అయిపోయింది కాబట్టి ఆటో సేల్స్ కొంచెం తగ్గే ఛాన్స్లు ఉంటాయి. అందుట్లో పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో మా సెక్టార్స్ ఎప్పుడు సిగ్నిఫికెంట్ ఉంటాయి. ఒక సెక్టార్ పెరిగిందంటే కంటిన్యూస్ గా అదే పెరగదు. ఆ సెక్టార్ ని లేపిన తర్వాత ఇంకొక ఏదైతే సెక్టార్ ఉందో, ఆ మూమెంట్ లేని సెక్టార్ డౌన్ లో ఉందో ఆ సెక్టార్ ని మూమెంట్ వస్తుంది. అట్లా మనం ఏదైతే డౌన్ లో, ఇప్పుడు ప్రెసెంట్ ఐటీ ఇండెక్స్ తీసుకోండి 20% అబోవ్ డౌన్ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ పెట్టుకొని ఒక 2 to 3 years లేకపోతే 4 years టార్గెట్ పెట్టుకుంటే ఆ ఇండెక్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిన తర్వాత వాళ్ళకి మార్జిన్స్ పెరుగుతాయి కాబట్టి ప్రాఫిట్స్ పెరుగుతాయి. అప్పుడు ఆ సెక్టర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీట్ అండ్ డౌన్ ఇండెక్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్, బ్రేక్ డౌన్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మామూలుగా వచ్చే ఇంట్రెస్ట్ కంటే, మామూలుగా వచ్చే ప్రాఫిట్ల కంటే ఇది తగ్గినప్పుడు ఆ డిస్కౌంట్ కూడా మనకి మంచి ప్రాఫిట్, మనం వచ్చే ప్రాఫిట్ కి యాడ్ అవుతే మంచి ప్రాఫిట్లు వస్తాయి. ఓకే ప్రభు గారు, ఒక జనరల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ప్రభు గారు, మేము రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నాం స్టాక్ మార్కెట్కి సంబంధించిన బిజినెస్ ప్రైమ్ టైంలో. అంటే మాకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు, బట్ కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఎలాంటి స్టాక్స్ చూడాలి ఏంటి, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది? వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, మీ సజెషన్? ఇప్పుడు జనరల్ గా ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ విత్ కాంబినేషన్, ఆపర్చునిటీస్ ఫండ్, డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫండ్ మిడ్ క్యాప్ ఉందంటే దాంట్లో ఒకటే మిడ్ క్యాప్ ఫండ్ ఉంటుంది ఒక ఏఎంసీలో. అట్లా డిఫరెంట్ ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఏఎంసీ ఎక్కువ ఇస్తోంది, ఎందుకంటే 1% ఆల్సో మేక్ డిఫరెన్స్ లాంగ్ టర్మ్ అనుకున్నాం. సో ఎవరు ఆ ఏఎంసీ యాక్టివ్ ఉంది, రీషఫుల్ ఎక్కడ చేస్తున్నారు, ఆ ప్రాఫిట్స్ లో ఎక్కడ అమ్ముతున్నారు, లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్ లో చేశారు, ఆ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు పెరిగినాయి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనకి మెయిల్కి వస్తాయి, క్లయింట్కి మెయిల్కి వస్తాయి,
మేము పలానా దాంట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము, డీటెయిల్స్ ఇవి, పలానా స్టాక్స్ అని వస్తాయి. ఆ స్టాక్స్ ఎందుకు కొన్నారు, ఎందుకు పెరిగింది అనేది తర్వాత చిన్నగా మనం అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ అవగాహన వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే పలానా న్యూస్ వచ్చింది, పలానా ప్రొడక్ట్స్ వాళ్ళకి కొత్త ప్రొడక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి, ఆర్డర్స్ వల్ల సేల్స్ గ్రోత్ ఉంది, సేల్స్ వల్ల మనకి మార్జిన్స్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ వల్ల ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో, అంటే ఈక్విటీ మార్కెట్ అవగాహన లేని ఫ్రెషర్స్ అయినా ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసి సహాయంతో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు చేసే పద్ధతి చూసి చిన్నగా మనం నేర్చుకుంటూ ఈక్విటీ మార్కెట్ లో కూడా పెట్టుకుంటే డెఫినెట్ గా వస్తుంది. అదే మీకు ఎవరైనా అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా అబ్జర్వ్ చేసుకొని స్టార్టింగే డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు రావాలన్నా మూలం ఈక్విటీనే, ఈక్విటీ పెరిగితేనే మ్యూచువల్ ఫండ్స్ కూడా పెరుగుద్ది. ఇక్కడ మీకు అవగాహన లేదు కాబట్టి జనరల్ గా కొంతమంది అక్కడ కొంతమంది పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, అవగాహన ఉండి రిటైర్ అయిపోయి లాస్ట్ లెగ్ లో ఉన్నవాళ్ళు 70 to 90 వాళ్ళు కూడా ఈక్విటీ పర్సంటేజ్ పెంచారు. ఇదివరకు 70-60 దాటిన తర్వాత ఈక్విటీ పర్సంటేజ్ తగ్గించుకొని డెట్ పర్సంటేజ్ పెంచేవాళ్ళు, ఇంట్రెస్ట్ గ్యారంటీ ఉన్న వాటిలో పెట్టి. కానీ ఇప్పుడు ఈక్విటీలో డెప్త్ తెలిసిన తర్వాత, లివరేజెస్ వాళ్ళకి పెరిగిన తర్వాత ఈ డబ్బులతో నాకు పని లేదు అనుకున్నప్పుడు, టైం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ ఈక్విటీలో పెడితే దానిలో డబల్ ట్రిపుల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం పెట్టిన అమౌంట్ అని కాదు, ఇంట్రెస్ట్ మనకు 20-30% వచ్చినా మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్క. అట్లా ఈక్విటీ పర్సంటేజ్ బాగా పెరుగుతోంది. ఎస్ఐపీలు కూడా ఏజ్ చిన్నోళ్ళు కాదు, పెద్దవాళ్ళు కూడా ఎస్ఐపీలు చేస్తున్నారు. అది ఎవరికి, వాళ్ళ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, లేదా కూతుర్లకి, కొడుకులకి అని అనుకొని వాళ్ళ తదనంతరం వాళ్ళకి ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈక్విటీ పెరుగుతుందనే కదా, ఆ నమ్మకం పెరుగుతోంది. సో ఎవరైనా సరే, మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈక్విటీలో ఫండమెంటల్స్ ఉన్నాయి, వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ అవి సెలెక్ట్ చేసుకొని ప్రైజెస్ కిందకు వచ్చినప్పుడు అలాంటి చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన దానికంటే ఎక్కువ వస్తాయి. అక్కడ ఏంటి, వచ్చిన ప్రాఫిట్ లో అన్ని తీసేయంగా బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే మీకు ఇండివిజువల్ అయితే బోనస్ గానీ, స్ప్లిట్ గానీ, డివిడెండ్ గానీ అన్ని ఉన్న పర్సంటేజ్ చూసుకుని డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎక్కడో చోట మిస్టేక్ చేస్తారు. ఎవరో ఏదో మెసేజ్ ఇచ్చారని ఒక 5 రూపాయలు ఉంది, లేకపోతే 10 పైసలు ఉంది, ₹1 ఉంది, అలాంటి స్టాక్ ₹1,00,000 పెడితే ₹1 పెరిగిన ₹1,00,000 వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో అన్నోన్ మెసేజెస్ కూడా వచ్చినప్పుడు, అన్నోన్ మెసేజెస్, అన్నోన్ యాప్స్ టచ్ చేయొద్దంట నేను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వేసేటప్పుడు బాగానే ఉంటది, పానకాల స్వామి పానకం పోసినట్టు పోతాయి, మరి బయటికి వచ్చేటప్పుడు తెలుస్తుంది మనకి. అది తీసుకుందాం అంటే ₹1 బయటికి రాదు, వచ్చే ప్రాఫిట్ కాదు, అసలు బయటికి రాదు. ఆ యాప్లు అట్లా ఉన్న యాప్లు చాలా మంది మోసపోతున్నారు. ఎగ్జాంపుల్ గా మోతిలాల్ యాప్ నే డూప్లికేట్ చేశారు ఎవరో ఈ రీసెంట్ గా, అది కూడా పట్టుకున్నారు అనుకోండి. అది ఆల్రెడీ అప్పటికే కొంతమంది దానిలో మోతిలాల్ బ్రాండ్ చూసి, ఆ యాప్ చూసి దాంట్లో జాయిన్ అయిపోయారు. అందుకనే రిఫరెన్స్ ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ అలా చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆన్లైన్ లో మోసాలు ఎక్కువ అవుతున్నాయి, డిజిటల్ గా మోసాలు ఎక్కువ అవుతున్నాయి. దయచేసి ఈజీగా ఉంది కదా, ఆన్లైన్ లో తెలీదు, వాళ్ళ ముఖమే తెలీదు, ఎక్కడో ఉంటారు, ప్రాబ్లం వచ్చినప్పుడు నరకం అనిపిస్తాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మీకు రిఫరెన్స్ ద్వారా కానీ, ఆల్రెడీ ఎవరన్నా చెప్పినప్పుడు కానీ, ఏదైనా మనకు బాగా తెలిసిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర ఓపెన్ చేసుకుంటే ఏదన్నా అయితే చొక్కా పట్టుకుని అడగటానికి ఉంటది. అదే మీరు ఆన్లైన్ లో అడిగితే ఎవరిని అడుగుతారు, ఎవరిని ప్రశ్నిస్తారు? ఇది ప్రాబ్లం. సో దయచేసి చాలా మంది కూడా ఇది అవగాహన చేసుకోండి. ప్లస్ ఇంకోటి రెగ్యులర్ గా కామన్ గా వచ్చే ఇదేంటంటే, బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చా ఎక్కువ మంది అడుగుతుంటారు. ఎందుకంటే నేనైతే వద్దంటాను. పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత, స్టాట్యూట్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే వచ్చిందో ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుందో దానికి మీద శీతకాలం ఉంటది, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. దాన్ని ఎందుకంటే మ్యానిపులేషన్స్ ఎక్కువ చేస్తున్నా వాళ్ళు టైట్ చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, ఇలా ఉంటాయి. కాబట్టి పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత, ఎక్స్చేంజ్ లో ఇచ్చిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయమంటా నేను. కానీ బాగా పెరుగుతోంది, మీరేంటంటే అట్లా చెప్తారు, బిట్ కాయిన్ విపరీతంగా పెరిగింది, మాకు వచ్చే లాస్ కూడా పోయిందని. అది మీకు ఏదన్నా అట్లా ఉంటే, పెరుగుతుంది అనిపించినప్పుడు, మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ,
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అప్పుడు కానీ ఏదన్నా ప్రాఫిట్ ఉంటే మీకు ఆ ప్రాఫిట్ పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు రిస్క్ తీసుకోండి, అప్పుడు దాంట్లో పెట్టండి. ఎందుకంటే అప్పుడు ఏదైనా అయినా ఏమైనా 25,000 వచ్చిన ప్రాఫిట్ పోయింది అనుకోవచ్చు, మన అసలు ఇక్కడే ఉంటుంది. సో అట్లా చేయండి, అప్పుడు మనకి సేఫ్టీగా ఉంటాం. అదే క్యాపిటల్ తీసుకెళ్లి దాంట్లో పెట్టామా, పోయిన వాళ్ళు మళ్ళీ మనం సంపాదించుకోవడానికి టైం పట్టే వాళ్ళకి ఇబ్బంది పడతాం. సో డెఫినెట్ గా హార్డ్ అండ్ మనీ అనేది కొంచెం జాగ్రత్తగా ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ లో ఇవాళ కాకపోయినా రేపైనా ఈ స్క్రిప్ట్ మనకు వస్తుందన్న ధైర్యం మనోధైర్యం వచ్చినప్పుడు అలాంటి స్క్రిప్ట్స్ లో తగ్గినప్పుడు కొనుక్కోండి. మామూలుగా ఎవరు పడితే వాళ్ళు చెప్పినప్పుడు దీంట్లో పెట్టండి అంటే ఎందుకు పెట్టాలి ఏంటి అసలు మీరు కూడా స్టడీ చేయాలి. ఎప్పుడైనా సరే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంది, ఎబిటా ఎలా ఉంది, మార్జిన్స్ ఎలా పెరుగుతున్నాయి, మార్జిన్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, కంపెనీ మీద ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, మేనేజ్మెంట్ మీద ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు డైవర్సిఫికేషన్ ఫండ్స్ దగ్గర ఏమన్నా ఇది చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఇది మీకు టైం లేనప్పుడు ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా అబ్జర్వ్ చేస్తే చాలండి. మనం హ్యాపీగా తడుగుట్టేసుకొని కూర్చోవచ్చు, పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. ఎవరైనా అలా చేసినప్పుడు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. మనం మార్కెట్ కి టైం ఇవ్వాలి, మన టైం మార్కెట్ పట్టుకోదు. చాలా మంది ఏంటంటే సార్ నేను కొన్న తర్వాత తగ్గిపోయినాయండి, ఇది సర్వసాధారణ ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ ఉంటుందండి. ఎవరైనా సరే ఎవరు చెప్పినా కానీ కొనంగానే పెరగవు. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఇది గుర్తుంటే చాలు రిటర్న్స్ వస్తాయి. మా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చెప్తారు కదా సార్, సబ్జెక్ట్ సార్ మార్కెట్ రిస్క్ అని చెప్పి ఒక ఇది కూడా వస్తుంది. సో రిస్క్ ఉంటేనే తర్వాత హౌ మచ్ ద రిస్క్ యూ టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్. మనం ఎంత రిస్క్ చేసుకుంటున్నాం అంటే ఏజ్ ని బట్టి 70-80 years ఉన్న వాళ్ళు ఒకప్పుడు తీసుకునే వాళ్ళు కాదు, రిస్క్ తీసుకునే వాళ్ళు కాదు, డెట్ పెంచి ఈక్విటీ తగ్గించుకునే వాళ్ళు. ఇప్పుడు 80 people ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ దెన్ ద యూత్. వాళ్ళకి 30-40 వాళ్ళు పెట్టే పర్సంటేజ్ కంటే వీళ్ళు పెట్టే పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది ఈక్విటీలో. అంటే డెట్ మీద తగ్గించుకొని ఈక్విటీ పెంచుతున్నారు. అది ఆశ్చర్యంగా ఉంది నిజంగా, అది ఫెంటాస్టిక్ అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ మీద నమ్మకం కుదిరింది అనుకోవచ్చు ఒక రకంగా పెద్దవాళ్ళందరికీ. రైట్ సార్, రైట్. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఎవరు ఇన్వెస్ట్ చేయాలని వీడియో ఒకటి చూస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, కమింగ్ వీక్ మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? అదే అంటే ఇప్పుడు మనం ఎక్కడ క్లోజ్ అయిందండి, 25,492 దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్ ఏదన్నా కావాలంటే 25,450 అంటే కట్ కాకూడదు. అంటే 25,450 450 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎక్కడ వరకు 25,370 మొన్న మనం ఎక్కడ వరకు వెళ్ళామో అక్కడి నుంచి వచ్చామో అంతవరకు మళ్ళీ ఏదన్నా సెకండ్ డబుల్ బాటమ్ అనుకోవచ్చు, ఏదైనా ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే లేకపోవచ్చు, దాదాపుగా 25,450 తగ్గకపోవచ్చు, అంతకంటే కిందకి రాకపోవచ్చు. పైనకి రావాలంటే మటుకు 25,620 630 కనుక క్రాస్ అవుతుంటే మళ్ళీ బూలిష్ లోకి వచ్చినట్టు లెక్క. ఏది నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 57,876 క్లోజ్ అయిందండి ఫ్రైడే. మీకు 57,800 కట్ కాకూడదు. 800 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇది 12 స్టాక్స్ ని 14 స్టాక్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పర్సంటేజ్ కొంచెం ఉంది కాబట్టి నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ ఏమో 25,600 పైన ఉందంటే మనకి మంచి ఇదిగా ఉంటది. ఒక్కొక్కసారి నిఫ్టీ ప్లస్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీని కూడా పైకి లాగే ఛాన్సులు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్ అవుతున్నప్పుడు నిఫ్టీ కూడా కిందకి వచ్చేస్తుంది. ఆ స్టాక్స్ దీంట్లో కూడా ఉన్నాయి కాబట్టి. సో మన ఇది చూడాలి ఏమేమి మూవ్ అవుతున్నాయని. ఓవరాల్ గా చూస్తే 58,000 పైన ఉన్న బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయిందంటే, వన్ డే క్లోజ్ అయిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై 59,650 వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అది ఈ వారం రాకపోవచ్చు. ఏదైనా బాగా పాజిటివ్ న్యూస్ వస్తే, 2 న్యూస్ లో వచ్చి బాగా పాజిటివ్ ఉందనుకోండి, డెఫినెట్ గా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఏది మార్కెట్ ఈస్ డైనమిక్, ఇది వస్తుంది ఇది రాదు అని చెప్పలేము. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా మనం రెడీగా ఉండాలి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, చాలా వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారానికి సంబంధించినటువంటి వీకెండ్ బిజినెస్ అప్డేట్. మరో వీకెండ్ బిజినెస్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.